భవిష్యత్తు ఇప్పటికే మన చేతుల్లోకి వచ్చేసింది. మనం మాట్లాడక ముందే అర్థం చేసుకునే ఫోన్లు, మనకంటే ముందే నిర్ణయాలు తీసుకునే యంత్రాలు, ఇవన్నీ ఒకే శక్తి ఫలితం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఏఐ మనుషులను ఎలా మార్చబోతోంది? ఇది ఉద్యోగాలను మాత్రమే కాదు, మన ఆలోచనలను కూడా మార్చబోతోంది. పునరావృత పనులను యంత్రాలు చేస్తాయి, కానీ సృజనాత్మకత మాత్రం ఇంకా మన దగ్గరే ఉంటుంది. భవిష్యత్తులో గెలిచేది ఏఐ కాదు, ఏఐతో కలిసి ఆలోచించడం నేర్చుకున్న మనిషి. కాబట్టి భయపడకు, నేర్చుకో. టెక్నాలజీని వాడి నీ భవిష్యత్తును నువ్వే నిర్మించు. ఏఐ మనుషులను ఎలా మార్చబోతోంది అనేది ఒకసారి వివరంగా తెలుసుకుందాం. 1. చేతి వంటి పనులు ఆటోమేట్ అవుతాయి. అంటే ఏఐ మానవుల సాధారణ పనులు, ఉదాహరణగా డేటా ఎంట్రీ, క్యాలిక్యులేషన్స్, బేసిక్ డిజైన్, ట్రాన్స్లేషన్ వంటివి స్వయంగా చేయగలదు. ఫలితంగా మనుషులు సృజనాత్మక మరియు తాత్విక ఆలోచనలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. 2. కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు. పాత ఉద్యోగాలు తగ్గినా కొత్త రకాల ఉద్యోగాలు వస్తాయి. ఉదాహరణగా ఏఐ ట్రైనర్, ప్రాంప్ట్ ఇంజనీర్, డేటా ఎథిస్ట్, ఏఐ సిస్టమ్ ఆడిటర్ వంటివి. మనుషులు ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. 3. వ్యక్తిగత జీవితంలో మార్పులు. ఏఐ మన దినచర్యలో భాగమవుతుంది. వ్యక్తిగత సహాయకులు, ఉదాహరణగా చాట్ జీపీటీ వంటి ఎన్నో రకాల ఏఐ టూల్స్ను ఉపయోగిస్తాము. ఆరోగ్య సలహాలు, వ్యక్తిగత లెర్నింగ్ వంటివి ఎన్నో రకాల సలహాలు, సూచనలు ఏఐ టూల్స్ ద్వారా నేర్చుకుంటాము. మనకు సమయం ఎక్కువగా దొరుకుతుంది, కానీ సమాజ సంబంధాలు తగ్గే అవకాశం ఉంది. 4. నిర్ణయాలలో ప్రభావం. ఏఐ మన నిర్ణయాలను గైడ్ చేస్తుంది. ఏం కొనాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ ఏఐ చూసుకుంటుంది. కానీ జాగ్రత్తగా వాడకపోతే మన ఆలోచన స్వేచ్ఛ తగ్గే ప్రమాదం ఉంది. 5. మానవ మేధస్సు స్థాయిని పెంచుతుంది. ఏఐ మనకు సరిగా వాడితే అది మానవ మేధస్సుకు విస్తరణ అవుతుంది, ప్రత్యామ్నాయం కాదు. ఏఐ రీప్లేసెస్ రొటీన్, నాట్ హ్యూమన్ స్పిరిట్. మొత్తం మీద ఏఐ మనుషులను మార్చబోతోంది, కానీ ఎటు మారుస్తుందో మన చేతుల్లోనే ఉంది. నైతికంగా, జాగ్రత్తగా, జ్ఞానంతో వాడితే అది మనకు అద్భుతమైన భవిష్యత్తును తీసుకురాగలదు. అలా కాకుండా అనైతికంగా, అజాగ్రత్తతో, అజ్ఞానంతో వాడితే అది వినాశనాన్ని కలుగజేస్తుంది.